రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం అయితే సంభవించింది. రిక్టర్ స్కేల్ పై కనుక చూసుకుంటే 6.7 తీవ్రతతో అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇవాల్టి అయితే ప్రావిన్స్ తీరంలో 10 కిలోమీటర్ల లోతులో అయితే భూకంపం అయితే కేంద్రీకృతమైనట్లయితే తెలుస్తుంది. జపాన్ మెటీరోలాజికల్ అయితే ఏజెన్సీ వెల్లడించినట్లయితే తెలుస్తోంది. శక్తివంతమైన భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లయితే సమాచారం. భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. తీర ప్రాంతాల నగరాల్లోకి అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే అండమాన్ దీవుల్లో భూకంపం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత అయితే నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో అయితే నమోదైందని కూడా తెలియజేశారు. జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం అయితే సంభవించింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ ఉత్తర తీరంలో భూకంపం అయితే సంభవించింది. ముఖ్యంగా రిక్టర్ స్కేల్ పై కూడా చూసుకుంటే 6.1 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో అయితే నమోదైనట్లయితే సమాచారం. జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం అయితే సంభవించింది. ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రతతో అయితే నమోదైనట్లయితే సమాచారం. ముఖ్యంగా ఇటు భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల నగరాల్లోని ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు కూడా జారీ చేశారు. అండమాన్ దీవులో కనుక చూసుకుంటే భూకంపం అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే జపాన్ తీరంలో భూకంపం సంభవించిన కొద్దీ గంటల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. పోర్టు బ్లెయిర్లకు అయితే ఈశాన్యంగా 147 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని అయితే తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అయితే పేర్కొనగా జపాన్ లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అండమాన్ లో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు సమాచారం.